ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూలు మాల్ గురించి ఎప్పుడు డిస్కషన్ జరిగినా సరే అది చాలా పెద్ద న్యూస్ ఐటమ్‌గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 కన్నా ముందు లూలు మాల్‌కి వైజాగ్‌లో అక్కడ స్థలాలు కేటాయించినప్పుడు 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేసినప్పుడు, ఆ తర్వాత వాళ్ళకి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళకి ఆఫర్ చేసినప్పుడు అవన్నీ కాని పక్షంలో 2024లో మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ మరొకసారి లూలు మాల్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ ఫ్యాక్టర్‌లో కనిపిస్తూనే ఉన్నాయి మనకి. ఇక్కడ ఇప్పుడు డిస్కషన్ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సక్సెస్‌ఫుల్ డిస్కషన్ అన్న దాంట్లో స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో, ఆ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు టర్మ్స్‌ని డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో, ఈ మాట ఎందుకంటున్నానంటే గత కొంతకాలంగా అంటే గత 2, 3 రోజుల నుంచి లూలు మాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని కండిషన్స్ పెడుతోంది. ఆ కండిషన్స్ ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదయోగ్యం కాదు అన్న విషయాన్ని కొద్దిమంది కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ డిస్కషన్ ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే అంత స్ట్రాంగ్‌గా లేదా, అంత స్ట్రెంగ్తెన్ సిట్యుయేషన్‌లో లేదా అన్న అనుమానం చాలామందికి వస్తుంది. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి టర్మ్స్ డిక్టేట్ చేసే ప్రయత్నం ఎలా సాధ్యపడుతుంది అన్న పాయింట్ చాలామంది అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొత్త రాజధానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోకి వచ్చినప్పుడేమో వాళ్ళు ప్రైవేట్ ప్లేసెస్ తీసుకొని వాటికి లక్షలాది రూపాయలు పే చేసి, కోట్లాది రూపాయల ఇన్వెస్ట్‌మెంట్లు చేసి, అక్కడ ఇస్తున్న రెవెన్యూ గానివ్వండి, లేదా అక్కడ ఇస్తున్న ఉద్యోగ అవకాశాలు గానివ్వండి సేమ్. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మేము రెంట్ ఫ్రీగా నాకు 3 సంవత్సరాలు కాదు, ఇన్ని సంవత్సరాలు కావాలని అడగడము, లీజుకి సంబంధించిన టర్మ్స్ డిక్టేట్ చేసే ప్రయత్నం చేయడము. ఎందుకు? కంపారిటివ్‌లీ ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ ఇవాళ ఒక స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. విజయవాడతో పోలిస్తే హైదరాబాద్ అన్నది రెవెన్యూకి స్కోప్ ఎక్కువ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. సో, దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంత తగ్గి మరీ లూలు మాల్‌కి అక్కడ అంటగట్టాలనే ప్రయత్నం చేస్తుందో ఎవరికీ పాల్గొని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే దాని గురించి మాట్లాడే సిట్యుయేషన్ వచ్చింది అంటే, కూటమి ప్రభుత్వంలో దానిపైన అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టయితే మనకు అర్థమవుతోంది. లూలు మాల్‌ని మనము ఎందుకు ప్రమోట్ చేయాలనుకుంటున్నాము? లూలు గ్రూప్‌ని అక్కడ తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నాము? అందులో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఏంటి? అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాము అంటే, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో కేవలం మీరు వెజిటబుల్స్, ఫ్రూట్స్ వీటిని మాత్రమే ప్రాసెస్ చేస్తారా? ఈ పేరుతో మీట్, అందులో ముఖ్యంగా బీఫ్‌ని ఏమైనా మీరు ప్రాసెస్ చేయబోతున్నారా? అంటే గోవధ అన్న దానికి సంబంధించి సనాతన ధర్మాన్ని ఇప్పుడు భుజాల మీద ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే సిట్యుయేషన్ లేదు కాబట్టి, లూలు మాల్ ఒకవేళ ఫుడ్ ప్రాసెసింగ్ పేరుతో ఒకవేళ తీసుకుంటే అక్కడ గోవధ ఏమైనా జరుగుతదా? బీఫ్ ప్రాసెసింగ్ ఏమైనా జరుగుతుందని అడిగారు. వాళ్ళు లేదు అని క్లారిటీ ఇచ్చారు గానీ, ఉండదు అని గ్యారంటీ ఇచ్చేవాళ్ళెవరు? అది ఈజ్ అగైన్ మళ్ళీ సమాధానం లేని ఒక ప్రశ్ననే. వీటి పైన ఏమవుతుంది? మనం వైజాగ్‌లో చూస్తున్నదేంది? వైజాగ్‌లో ఒక ప్రైమ్ ప్రాపర్టీ వాళ్ళకిస్తున్నారు. దాని మీద కొన్ని కోర్ట్ కేసులున్నాయి కాబట్టి, కోర్ట్ కేసులు అయిపోయిన తర్వాత దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు విజయవాడలో ఇస్తున్న ప్రాపర్టీకి సంబంధించి అటు ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి, సామాన్య ప్రజలు కానివ్వండి, అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? అంత ప్రైమ్ ప్రాపర్టీని ఎందుకు అంత తక్కువ అమౌంట్‌కి లీజ్‌కి ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఎందుకు అంత లూలు మాల్‌ని అక్కడ ప్రమోట్ చేయాల్సిన అవసరం వస్తుంది? ఇలా ప్రమోట్ చేసేందుకు మనము చూపిస్తున్న ఆదుర్ద ఏదైతే ఉందో, ఎందుకంటే మీరు మామూలు జనరల్‌గా అందరికి అర్థమయ్యే విషయంలో చెప్తున్నాను. అమ్ముకొని వెళ్ళాలనుకునేవాడు నెగోషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టెప్ కిందుంటాడు. కొనుక్కొని వెళ్ళాలనుకునేవాడు నెగోషియేషన్ పాయింట్‌లో కొద్దిగా కిందుంటాడు అన్నది మనకు తెలుసు. అదే సందర్భంలో మనం లులు మాల్‌ని ఎక్కువ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి టర్మ్స్ డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో, ఇమ్మీడియేట్‌లీ మనము ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్‌లో మనం అబ్జర్వ్ చేసినా సరే ఏందంటే, ఎప్పుడైతే ఇద్దరి మధ్యలో పోటీ ఉంటుందో, అప్పుడు బెస్ట్ పర్సన్ మాత్రమే ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంత ప్రైమ్ ప్రాపర్టీని మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, లూలు మాల్ అనే కాకుండా ఏదైనా సరే ఒక మాల్‌కి మేము ఇస్తాము అని ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఇప్పటికే రిలయన్సు రీటైల్ ఇండస్ట్రీస్‌లో చాలా స్ట్రాంగ్‌గా, అగ్రెసివ్‌గా ముందుకెళ్తోంది. ఫ్యూచర్ గ్రూప్ మనకు తెలుసు. వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్‌గా ఉన్నారు. వీళ్ళు కాదనుకుంటే కొత్త ప్లేయర్స్ వాళ్ళు కూడా ఇందులో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో, ఇలాంటి వాళ్ళ మధ్యలో లూలు మాల్‌కి కూడా ఒకవేళ ఆ లూలు గ్రూప్‌కి కూడా ఒకవేళ మీరు కాంపిటీషన్ పెడితే, సో, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనేది మనకు బయటకొస్తుంది. ఈ కండిషన్స్ అప్లై, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము చెప్తాము అన్న ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఆలోచించాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ లూలు మాల్‌కి మీరు ఇచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాబినెట్ వీళ్ళు డిసైడ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్‌లోనే ఎవరైనా రావాలి అన్న పాయింట్ చెప్పకపోతే మాత్రం, మనము వాళ్ళ చేతిలో కీలుబొమ్మయ్యే అవకాశం ఉంది.
ఆ నేపథ్యంలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం చేకూర్చకపోగా నష్టం చేస్తుంది. ఎందుకంటే 5,000-8,000 ఉద్యోగాలు అక్కడ వస్తాయని ఒక పాయింట్ అని చెప్తున్నారు. కానీ ఏ గ్రేడ్ ఉద్యోగాలు అవి? అందులో ఎంత పర్సెంటేజు 50,000కు మించి సాలరీస్ ఉండే అవకాశం ఉంది. ఎంత పర్సెంటేజ్ 1,00,000కి మించి సాలరీస్ ఇచ్చే అవకాశం ఉంది. 10,000-12,000 లేదా 15,000 లోపు ఉద్యోగాల పర్సెంటేజ్ ఎంత? దీనికి సంబంధించిన క్లారిటీ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే కాదు ఎవరైనా సరే హై పెయిడ్ సాలరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏమో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తెచ్చుకుంటారు. ఏవైతే లో ఇన్‌కమ్, లో పెయిడ్ సాలరీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం అక్కడ స్థానికులకు ఇచ్చి పర్సెంటేజ్ పెద్దగానే కనిపిస్తది. కానీ ఓవరాల్‌గా వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఉంటుందంటే ఓవరాల్ సాలరీస్‌లో 40%, 50% ఉందనుకోండి. దెన్ పర్పస్ అయితే సాల్వ్ అవ్వదు కదా! సో, అందుకే ఒకటే ఒక సజెషను. మన టర్మ్స్ మీద పనిచేయాలి, మన టర్మ్స్ మీద ఉండాలి అనుకుంటే, కేవలం లూలు మాల్‌ని తీసుకొచ్చాము అనే ఒక్క కారణంతో మనం గొప్పగా ఫీల్ అవ్వకుండా, అక్కడ ఒక గొప్ప ఇండస్ట్రీని లేదా ఒక గొప్ప రీటైల్‌కి సంబంధించిన అసెట్‌ని మనం అక్కడ బిల్డ్ చేసే ప్రయత్నం చేయకపోతే మాత్రం, దిస్ విల్ బి కంటిన్యూయింగ్ లైక్ వాళ్ళు మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారు. వాళ్ళు చెప్పిన లైన్స్‌లో మనం పనిచేయాల్సిన అవసరం వస్తే మాత్రం కష్టమైతది. సో, ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి మనం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుందాం.